అలా అయ్యేటటువంటి మిత్రులకి చాలామందికి తెలుసు. నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తున్నా. ఓ పక్కన టెస్లా లాంటి వాళ్ళతో మాట్లాడాలా, మెర్సిడెస్ లాంటి వాళ్ళతో మాట్లాడాలా, ఎందుకంటే వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు అన్నటువంటి. అదే సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి తయారు చేసేటటువంటి కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి, ఎతుకుతున్నాయి దేశంలో. చంద్రబాబు గారు అలాంటి వాటిట్లో చాలా ముందుంటారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటిది నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తూ వస్తున్నా. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలి పెద్ద ఎత్తున. అందులో కియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అడిగితే వస్తారు అన్నది చెప్పు. ఇప్పుడు ఓ మంచి జరిగింది. విన్ఫాస్ట్ సంస్థ, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ చంద్రబాబు గారిని కలిసింది. వియత్నాంకి సంబంధించినటువంటి సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి రెడీ అవుతోంది. 4,000 కోట్ల రూపాయల పెట్టుబడికి రెడీ అవుతోంది. విద్యుత్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకి ఆసక్తి చూపెడుతోంది. త్వరలో ఈ అంశానికి సంబంధించి ఒక విధి విధానాలు రెడీ అయితే కనుక వేగంగా ఇది కనుక, అంటే వీటిట్లో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఓ 10 మందికి ఫైళ్ళు తిరిగేటట్టు ఉండకుండా ఒకే చోటన వాళ్ళు అట్లా అప్లై చేయగానే ఇమ్మీడియట్గా ఓకే వాళ్ళకి భూమి ఇచ్చేసేసి గుజరాత్ని ఫాలో అయితే చాలు. గుజరాత్లో మనం కనుక పరిశ్రమ పెడతాము, ఓ 100 కోట్ల రూపాయలు, ఒక 1000 కోట్ల రూపాయలు అంటే కనుక మన మెయిల్ చూడగానే మనకు ఒక మెయిల్ వస్తుంది, రిప్లై వస్తుంది. సో అధికారి మిమ్మల్ని టచ్లో ఉంటారని అధికారి మాట్లాడతారు. అక్కడికి వెళ్తాం. వెళ్ళగానే మనకి 4-5 ప్లేసులు చూపెడతారు. అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే అధికారుల దగ్గరుండి వాళ్ళతో మాట్లాడిచ్చి డబ్బులు మనతో ఖర్చు పెట్టి ఇచ్చేసి ఆ భూమిని మనమే కొనుక్కునేటట్టు చేసి అక్కడికి రోడ్డు కనెక్టివిటీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలాగే రా మెటీరియల్ ఏమేమి దొరుకుతుంది, ఎక్కడెక్కడ దొరుకుతుంది అన్నటువంటిది కూడా ఇంటిమేట్ చేస్తారు. ఆ తర్వాత మన వ్యాపారం మనం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టరు. అట్లాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే ఇలాంటి కంపెనీలు మరిన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.